అబ్జర్వ్ చేయండి. పూర్వం నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు ఓ చెట్టు కింద 300 మోటార్ సైకిళ్ళు ఉంటున్నాయి. అక్కడ ఉపాధి హామీ పథకం నడుస్తా ఉంది. ఎందుకు? ఇప్పుడు పూర్తిగా వెసులుబాటు కాదు. అవునండి. అవును. పూర్వం మేము చూసేప్పటికి క్యారేజీలు చెట్టు కింద ఉంటే ఇక్కడ చెరువు పని అవుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? ఒక 100 నుంచి 150 మోటార్ సైకిళ్ళు, కొన్ని ఆటోలు అక్కడ ఉంటాయి. ఇక్కడ చెరువు పని అవుతుంది ఆటోలే కర్మ. అనమాట. అక్కడ అక్కడ కొన్ని రోజులు బాగితే ఒక చిన్న బెల్ట్ షాపు, సీకులు అమ్మేవాడు, పల్లీలు అమ్మేవాడు తయారవుతారు ఇక. అంతే కదా. కాబట్టి ఈ మద్య నియంత్రణ జరగాలి, కఠిన మద్య నియంత్రణ జరగాలి, మంచి మందు రావాలి. ఇప్పుడు మీరు అన్నట్టు దేశంలో దొరికిన అన్ని బ్రాండ్లు, పౌరుడిగా వాళ్ళ స్వేచ్ఛను మనం హరించలేమండి. జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్తారు, వాడు హక్కుని నువ్వు ఎలా కాలరాస్తావు, కాలరాయకు. కానీ బీపీఎల్ కింద ఉన్నోడు తాగి చచ్చిపోతే నష్టం కాబట్టి నువ్వు వాడిని ఎడ్యుకేట్ చెయ్యి అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాస్తవానికి బెల్ట్ షాపులు ఉండకూడదు, మహిళలకు ఆత్మరక్షణ కావాలి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అరాచకాలు జరగకూడదు అని అనుకుంటే 100% ప్రభుత్వమే నిర్వహించాలి. దానివల్ల 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, సెలవు దినాల్లో తీయకూడదు అనుకుంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీసీ, ఏసీల దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ కుర్రోళ్ళందరూ అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు కాబట్టి ఆ షాపులు తీయరు. అదే మీరు షాపులు వేలం వేస్తే అందరినీ మస్కా కొట్టిస్తారు. అవసరం ఆ షాప్ ఎవరైనా సరే పాడిన తర్వాత లాభం రావాలని కోరుకుంటాడు, కానీ ప్రభుత్వ విధానాలకు కట్టుబడి పనిచేస్తాడు అంటాడా? ఇప్పుడు జవహర్ గారు చెప్పినట్టు వాడు సంతకం పెడతాడు. మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏం చెప్తాం? నిన్ను ఎనీ టైం తీసివచ్చని చెప్పి మొదటిచ్చిన ఆర్డర్లో ఉంటుంది. తీసేస్తారేంటి? తీసేస్తే 180 రోజులు దాటిపోయిన తర్వాత కోర్టులో కేసేస్తాడు. ఆడితోటి గవర్నమెంట్ ఫైట్ చేయాలని ఉంటుంది. కాబట్టి ఇది అలా సాధ్యం కాదు. అమ్మకాలు జరిగిన తర్వాత వాళ్ళని మీరు ఏ రకమైన కంట్రోల్ చేయలేరండి. దీని వెనకాతల రాజకీయ నాయకులు ఉంటారు, దీని వెనకాతల అధికారుల్లో చాలా మంది అనేక రకాల అవకాశాలు ఇచ్చి నీకు ఇలా ఇల్లు అలా ఇల్లు చెప్పే అధికారులు, బ్రహ్మాండమైన అధికారులు ఉన్నారు. అదే కాకుండా ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగితే ఆ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు. ఆడి పెన్షన్ పోద్ది, ఆడి ఉద్యోగం సస్పెండ్ అయిపోతాడు. కాబట్టి ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగించాలి, నియంత్రణ ఉండాలి, బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. అలాగే శాంతి పద్ధతుల పర్యవేక్షణ కోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు జవహర్ గారు చెప్పారు ఏదో 15, 20, 30 కిలోమీటర్ అని. మనమేమైనా మండలానికి ఒకటి పెట్టట్లేదు కదండి, చాలా విరివిగా షాపులు పెట్టేశారు. ఇప్పుడు గతంలో మీరు చూడండి, మద్యం అమ్మకాలు ప్రభుత్వం చేయలేనప్పుడు గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. అదే ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఫిర్యాదు చేస్తే కలెక్టర్ యాక్షన్ తీసుకున్నారు. అదే యాక్షన్ చేస్తే కలెక్టర్ కథలు చెప్పేస్తారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్తాడు. కానీ ఇక్కడ ప్రభుత్వమే